టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా మంచి హుషారుగా ఉంది. అదేవిధంగా జింబాబ్వేతో కూడా చిన్న టీంనే వెళ్ళినా కూడా అక్కడ కూడా మనం అంతా సిరీస్ గెలిచాం. ఈసారి కొత్త కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్లు ఈ సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఇది మనకు ఫస్ట్ టీ20 వచ్చి ఈరోజు 7 గంటలకి లైవ్ ప్రారంభమవుతుంది. అలాగే స్టేడియం కూడా పాలకెల్లి స్టేడియం అన్నమాట. ఇక్కడ అలాగే ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇంజిన్ మాత్రం మారిందని, బోగీలు అలాగే ఉన్నాయని, జట్టు అదే ట్రాక్లో కొనసాగించాల్సిన అవసరం ఉందని. ఇండియా శ్రీలంక 29 మ్యాచ్లు ఆడగా అందులో 19 మ్యాచ్లు ఇండియా గెలిచింది. 9 మ్యాచ్లు మాత్రమే శ్రీలంక గెలవగలిగింది. ఇండియన్ టీం ప్లేయింగ్ 11 చూసుకుంటే మొదటగా ఓపెనర్స్ సుమన్ గిల్, యశస్వి జైస్వాల్ ఉండొచ్చు. ఫస్ట్ డౌన్ సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ కానీ, శివం దుబే కానీ ఉండొచ్చు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్. అలాగే శ్రీలంక ప్లేయింగ్ 11 చూసుకుంటే పాతుమ్ నిశంక, అవిష్కా ఫెర్నాండో, కుశల్ మెండిస్, చరిత్ అస్లంక, ధనుష్ సనక, కవిందు మెండిస్, పనింతు అస్రంగ, మహేష్ తీక్షణ, దిల్సన్ మధుశంక, మతిషా పత్రానా, బినూరా ఫెర్నాండో. అలాగే కుశల్ పెరేరాపై వాషింగ్టన్ సుందర్కి మంచి రికార్డు ఉంది. కేవలం 30 బంతుల్లో అతన్ని 3 సార్లు అవుట్ చేయడంతో పాటు చాలా తక్కువ స్కోర్తో కట్టడి చేయగలిగాడు. దీని ద్వారా అతని హార్డ్ హిట్టింగ్ని చాలా వరకు. ఇండియన్ బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా చాలా తక్కువ పరుగులు మాత్రమే పవర్ ప్లేలో వేస్తున్నాడు. అతడి ఎకనామీ చూసుకుంటే 7 కన్నా తక్కువగానే ఉంది. ఇలా మెయింటైన్ చేస్తే టీమిండియాకి సుపరిణామం అనే చెప్పాలి. వెదర్ విషయానికి వస్తే మోస్ట్లీ క్లౌడీగా ఉండొచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు పడొచ్చు అని ఉంది. ఏదేమైనా సరే మ్యాచ్ బాగా జరిగి సూర్యకుమార్ యాదవ్ మంచి విజయం కొనసాగించాలని, టీమిండియా విజయ పరంపర కొనసాగించాలని మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.